ఎంత పొగరు నీకు ఇలా మాట్లాడుతున్నా గొడవ పెద్ద అయ్యేలా ఉంది, పోలీసులు పిలిపిద్దామా? ఏమండి, అతని డీలింగ్ ఏదో పూర్తి చేయకుండా ఇలా హింసిస్తున్నారేంటి? విక్రమ్ చంద్ వేరే వస్తున్నాడు. సార్ ఆయన వచ్చేలోగా ఎలాగని ప్రాబ్లం సెటిల్ చేయాలి సార్. కొడుతున్నారు, చచ్చిపోతాడయా? క్యూలో దూరాడా? క్యూలో దూరితే పర్వాలేదు, పోతే పోనీ వదిలేయచ్చు. అసలు క్యూలోనే నిలబడకూడదు అంటున్నాడు. అలాగా? ఈ స్కూల్లో సీట్ ఎప్పుడు దొరుకుతుందా అని నిద్రాహారాలు మాని 3 రోజుల ముందే వచ్చి నిలబడి అప్లికేషన్ తీసుకుంటున్నారయ్యా. నువ్వేంటంటే క్యూలో నిలబడదంటున్నావు. ఎందుకై నుంచున్నారు? ఎందుకు నుంచున్నారు? నేను నుంచున్నానయ్యా, నేను నుంచున్నాను. ఇదే స్కూల్లో 2 రోజులు నుంచున్నాను. అప్లికేషన్ దొరకగానే ఏదో ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం. నా బిడ్డను తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టేవ్వకుండా కుమ్మరించెళ్ళానయ్యా. నా బిడ్డ ఇంటికి శవంగా తిరిగి వచ్చిందయ్యా. ఒక్కడూ పట్టించుకోలేదు. తెల్లారకుండాను వచ్చే స్కూల్ ముందు క్యూలో నుంచోని మాకో సీట్ ఇవ్వండి, మాకో సీట్ ఇవ్వండి, మాకో సీట్ ఇవ్వండి అంటూ తల్లిదండ్రులు కుక్కల్లా నుంచోవటం వల్లే కదా వాళ్ళకి అంత నిర్లక్ష్యం. గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్న చూపు, డబ్బులు కట్టి అలాంటి కాన్వెంట్లో చదివితే గౌరవం. అలా అని అనుకోవటమే మన మూర్ఖత్వం. నీకేమైనా పిచ్చంటయ్యా? నీ బిడ్డ చనిపోయింది నిజమే. ఈ క్యాంపస్ లో 2000 మంది చదువుతున్నారు. అది మాత్రమే కాక ఈ సిటీలో ఇలాంటివి 5 క్యాంపస్లు ఉన్నాయి. 10,000 మంది చదువుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళు చేస్తే స్కూల్లో మూసేయమంటావా నువ్వు? ఒక్క బిడ్డ స్కూల్ బస్సుల్లో, సెప్టిక్ ట్యాంకుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో, కుంభకోణంలో 92 మంది పిల్లలు, యమునా నది ప్రవాహంలో 100 మంది పిల్లలు, వేలూరులో బస్సు తిరగబడి 19 మంది పిల్లలు. సరిపోలేదా రేయ్? సరిపోలేదట్రా? నిర్లక్ష్యం. రోజు పేపర్ తిరిగేస్తే సినిమా వార్తల కంటే చిన్నపిల్లల చావు వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. చదువుల్ని వీళ్ళు కూరగాయల వ్యాపారంలా మార్చారు. పాఠశాల పైకప్పు కారుతుందా? బెంచీలు సరిగ్గా ఉన్నాయా? క్లాస్ రూమ్ సరిగ్గా ఉందా అని చెక్ చేయకుండా ఎగ్జామ్ ఫీజు కట్టారా, స్కూల్ ఫీజు కట్టారా, టర్మ్ ఫీజు కట్టారా, స్పెషల్ ఫీజు కట్టారా అన్న డబ్బు వ్యామోహమేనయ్యా నా బిడ్డ చావు కారణం. మీ బిడ్డలకు కూడా అలా జరగకూడదని చెప్తున్నానయ్యా. వెళ్ళండి, వెళ్ళండి. అది ఏంట్రా, నువ్వేంటి ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? రా, నువ్వురా. కోర్టులో అను కేసు విచారణకు వచ్చింది కదా, అక్కడ చూసుకుందాం. నువ్వురా చెప్తాను. సరే రా, పండిత్. ఈసారి విక్రమ్ చంద్ తప్పకుండా వస్తాడు, అప్పుడు చూసుకుందాం. 200 సీట్లకి 20,000 అప్లికేషన్లు అమ్మారు. ఎవరైనా అడిగారా? లక్ష్మణ, రేపు కోర్టులో కేసు హీరింగ్కి వస్తోంది. వదలకూడదేళ్ళనే. సార్ 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 మేడం, ఇది అను వాళ్ళ ఇల్లేగా? అవును, ఇది అను వాళ్ళ ఇల్లే. నేను నరసింహ కాదు, నేను. రండి రండి రండి, లోపలికి రండి. మేడం నేను. కూర్చోండి కూర్చోండి. రండి, పోగో చూడండి. అనుకి పోగో అంటే చాలా ఇష్టం. అది కాదు మేడం, నేను మీతో అను గురించి ఒక విషయం చెప్పాలి. ఎవరది? సార్, నేను శంకర్ని. అను విషయం గురించి మీతో మాట్లాడదామని. బుద్ధి జ్ఞానం లేదా మీకు? రోజుకి ఎంతమంది వస్తారయ్యా? బేరం మాట్లాడమని పంపాడు విక్రమ్ చంద్. ఎంత? 1 కోటి 2 కోట్ల? సార్, నడి రోడ్డుకు వచ్చానయ్యా. పర్వాలేదు, కానీ నా బిడ్డ చావు కారణమైన వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయించకుండా వదలను. ఏమయ్యా, మీరు మనుషులే కదయ్యా, మీకు కూడా మనస్సాక్షి అనేది ఉందిగా. అటు చూడవయ్యా, పిచ్చెక్కి ఎలా చూస్తుందో. అది చాలదా? డబ్బుంది కదా అని దాంతో ఎంతమందినైనా చంపేస్తారంటయ్యా? అది కాదు సార్, అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను. సార్, నా బిడ్డ మానసిక స్థితి దెబ్బతిన్న ఆటిజం చైల్డ్ సర్టిఫికేట్ తయారు చేసి నన్నే తీసుకెళ్లి దాన్ని కోర్టులో ఇవ్వమంటాడా వాడు? నా బిడ్డ తనకు తానే బస్సులో నుంచి దూకేసిందని ఎలా చెప్పగలనయ్యా? సార్, దయచేసి అర్థం చేసుకోండి. నేను శంకర్ని సార్. ఆ రోజు అనుకి యాక్సిడెంట్ అయిందని నేనే సార్ మీకు ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్లో చేసింది కూడా నేనే. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్. కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ని సార్. సారీ బాబు, సారీ.
సరే కేసు ఇదిగో ఇప్పుడే రీఫైల్ అయింది. ఉదయం నుంచే ఫోన్లు 50 లక్షలు కావాలా, కోటి కావాలా అంటూ. కేసు మర్యాదగా వాపస్ తీసుకోమని నన్ను బెదిరిస్తున్నారు బాబు. వాళ్ళు పంపిన మనిషివేమో అనుకున్నాను. సారీ బాబు, సారీ. పర్వాలేదు సార్. చూసావుగా ఈ అన్నయ్య వాయిస్ పవర్ ఏంటో. తెలుసుకోవాలమ్మా. నేను బాగా టైర్డ్ గా ఉన్నాను. దీన్ని తీసుకెళ్లి తాడు మీద ఆరాయి. ఈలోగా నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. మొహం చూడు.